హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ ఈ సండే స్పెషల్ దమ్ బిర్యానీ చేశారండి. మా హస్బెండ్ ఎలా చేస్తారో దానికి సంబంధించిన రెసిపీ మొత్తం వీడియో తీశాను. అదే అనమాట ఈ వీడియో. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ చాప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఆనియన్స్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకుని దాన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా వేసానండి. షాజీరా తర్వాత పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, గీ అండి, నెయ్యి, 1 స్పూన్ నెయ్యి, నిమ్మరసం అండి, ఒక ఫుల్ కాయ మొత్తం పిండేస్తున్నాం నిమ్మరసం, కొద్దిగా పసుపు, కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది ఇంచుమించుగా ఒక 1 kg చికెన్ అనమాట. సో 4 to 5 స్పూన్స్ ఆఫ్ కారం వేసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాల్ట్, గరం మసాలా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన హోల్ బిర్యానీ స్పైసెస్తో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ధనియాలు, జీలకర్ర పౌడరు. నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనల్గా కర్డ్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేయాలండి. చికెన్ మొత్తం స్పైసెస్ అన్నీ కలిసేటట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇంచుమించు ఒక 1 or 2 hours వరకు రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే మ్యారినేషన్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇంకా ముందు మ్యారినేట్ చేసేసుకుని పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. అప్పుడు కుక్ అవ్వడానికి కూడా తక్కువ టైం తీసుకుంటుంది. మేమైతే ఒక 1 to 1.5 hours అయితే పెట్టామండి రెఫ్రిజిరేటర్లో. మొత్తం స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రీజ్ చేసేసుకున్నాము. ఈలోపు బాస్మతి రైస్ కూడా తీసుకున్నామండి. బాస్మతి రైస్ కూడా తీసుకుని వాష్ చేసేసుకుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్నాం 1 hour బిఫోరు. 1.5 hours తర్వాత చికెన్ తీసేసి బయటికి మనం ఏదైతే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో ఆర్ హండీలో ఫస్ట్ చికెన్ మొత్తాన్ని ఇలా పెట్టేసుకుంటున్నామండి. నీట్గా పెట్టేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు దాన్ని ఉడికిస్తున్నాం అనమాట. నెక్స్ట్ సపరేట్ ప్యాన్ తీసుకుని దీంట్లో అయితే బిర్యానీ రైస్, ఫ్లేవర్డ్ రైస్ కుక్ చేసుకోవడానికి అనమాట అండి. సపరేట్ ప్యాన్ తీసుకుని ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాంట్లో హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, షాజీరా, లవంగ, ఇలాచీ, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు మొత్తం అన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేస్తున్నామండి. 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసాము. యాడ్ చేసి కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాము. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటున్నామండి. తగినంత వాటర్ యాడ్ చేసేసుకుని ఇంచుమించుగా మనం 70 to 80% వరకు రైస్ని కుక్ చేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా మొత్తం వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవడమే బెటర్ అండి. ఈలోపు చికెన్ ఒకసారి ఎలా ఉందో చూసాము. బాగానే ఫైన్గా కుక్ అయిపోయిందనమాట. ఈలోపు వాటర్ కొంచెం పొంగొచ్చిన తర్వాత నెక్స్ట్ రైస్ని యాడ్ చేసేస్తున్నామండి. రైస్ని యాడ్ చేసేసిన తర్వాత 70% వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోపు ఒకసారి చికెన్ కూడా చూసుకుందాం. చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. రైస్ కూడా ఇప్పుడు 70% కుక్ అయిపోయిందండి. ఈ రైస్ని మొత్తాన్ని మనం దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. చికెన్లోకి వాటర్ ఏమైనా ఉంటే వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకుని స్ట్రైనర్తో రైస్ మొత్తాన్ని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మ్యాక్సిమం మొత్తం సిమ్లోనే ఉంచాలండి. ఇలా రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాము.
కింద ఇంకా గ్రేవీ ఉంది కాబట్టి దాంతో మిగతా 30% కుక్ అయిపోతుంది. మనకి దమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నామండి లేయర్స్ కింద. ఇలా ఒక లేయర్ వేసేసిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నామండి. లేయర్కి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి. నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేస్తున్నాము. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత పైన కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. గీ యాడ్ చేసుకుని అగైన్ పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. గరం మసాలా యాడ్ చేసుకుని మేము కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి. కొంచెం ఎల్లో కలర్ రావడం కోసం కొంచెం పసుపు తీసుకుని దాంట్లో లైట్గా వాటర్ మిక్స్ చేసుకుని లైట్గా అలా పైన జిమ్ముతున్నాం అనమాట అండి. అలా జిమ్మితే మనకి రైస్ కలర్ కూడా ఎల్లోగా వస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ కలర్స్ కన్నా ఇది చాలా బెటర్ అండి. రైస్ మొత్తం ఇంకా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకోవడమేనండి. ఇలా మూత క్లోజ్ చేసేసి పైన ఏదైనా వెయిట్ పెట్టాము, సిమ్లో పెట్టామండి. ఒక 15 మినిట్స్ వరకు ఒక సిమ్లోనే కుక్ చేయాలన్నమాట. ఒక్కసారి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకుని చూసామండి. చూసారా అండి పసుపు వాటర్ వేసిన తర్వాత ఎల్లో కలర్లో ఎలా వచ్చిందో. నెక్స్ట్ మళ్ళీ సిమ్లోనే ఉంచేసి ఇంకొక 10 మినిట్స్ ఉంచితే ఈవెన్గా కుక్ అయిపోయిందండి మొత్తం. దమ్ కూడా చాలా బాగా అయింది, పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. జస్ట్ మనం ఈ ప్రిపరేషన్ అంతా చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. చికెన్ మాత్రం చాలా బాగా కుక్ అయిందండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగా కుక్ అయిందనమాట. మన మ్యారినేషన్లోనే చాలా మట్టికి ఉంటుందండి ప్రాసెస్ అంతా. మనం ఎక్కువ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ముందే మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే కనుక చాలా సాఫ్ట్గా కుక్ అవుద్ది అండ్ తొందరగా కుక్ అయిపోద్ది అనమాట. ఈ దమ్ బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. బయట హోటల్లో బిర్యానీ ఎలా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ అనేది వచ్చిందనమాట. మసాలాలు, ఫ్లేవర్స్ అన్నీ సరిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.